జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి 2019లో రెండోసారి ఆయన ప్రధాని అయిన తర్వాత దేశంలోనే హై ప్రొఫైల్ వ్యక్తులు, బ్యూరోక్రాట్స్ అయితేనేమి, డాక్టర్స్ అయితేనేమి, ఇంజనీర్స్ అయితేనేమి, కొంత చదువుకొని ఒక గొప్ప గొప్ప ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది తరచుగా భారతీయ జనతా పార్టీలో చేరికలు జరగడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు తెలుగునాట కూడా ఒక ప్రముఖమైనటువంటి ప్రొఫైల్ కలిగినటువంటి వ్యక్తి ఈ మధ్య కాలంలోనే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనని నేను నేషనలిస్ట్ హబ్ వేదిక ద్వారా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, అసలు భారతీయ జనతా పార్టీ ద్వారానే ఈ దేశంలో అభివృద్ధి సాధ్యమని ఎందుకు నమ్ముతున్నారు, అండ్ వారి ప్రొఫైల్ తెలుసుకుందాము. అట్ ద సేమ్ టైం వారి ఆలోచనలు కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేయబోతున్నాం. ఆయన ఎవరంటే, ఆయన పేరు సుధాకర్ గాంధీ. ఆయన గతంలో అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్కి సీనియర్ డైరెక్టర్గా పనిచేశారు. అండ్ తర్వాత గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఆయన పనిచేశారు. అండ్ అంతేకాదు జూపిటర్ క్యాపిటల్ అనే ఒక సంస్థకి ఆయన సిఇఓగా వ్యవహరించడం జరిగింది. అండ్ యాక్సిస్ క్యాడస్ అనే ఇంకొక ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్కి సంబంధించి ముఖ్యంగా ఏరోస్పేస్లో నిష్ణాతులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తుల సమూహంగా ఉన్నటువంటి ఈ సంస్థలో కూడా ఆయన కీలకమైన భూమిక వైస్ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. తాను ఈ మధ్యకాలంలోనే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. అండ్ ప్రస్తుతం తెలంగాణలోని నల్గొండ లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిచే ఆశావహుల జాబితాలో చోటు సంపాదించారు. ఆయన నల్గొండ బరిలో నిలవడానికి సంసిద్ధులై మన ముందుకొచ్చారు. వారితో మనం మాట్లాడదాం అండ్ వారి ఆలోచనలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సుధాకర్ గారు. నమస్కారం అండి. సుధాకర్ గారు, ఇందాక నేను చెప్పినట్టుగా నేను ఇంకా ప్రొఫైల్ పూర్తిగా మీ గురించి చెప్పలేకపోయాను. అంటే అంత పెద్ద ప్రొఫైల్గానే ఉంది. బేసికలీ మీ ఐఐటి ఢిల్లీలో చదువుకున్నారు, ఉన్నతమైన పెద్ద పెద్ద కంపెనీస్లో మీరు కీలకమైన పొజిషన్స్లో పనిచేశారు. సో ఢిల్లీ సర్కిల్స్లో చాలామందికి మీరు సుపరిచితమే. సో వై పాలిటిక్స్? ఎందుకు రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటే నిజానికి బ్యూరోక్రటిక్ వేలోనో ఇంకోటో చాలా రకాలుగా మీ పాత్ర ఏదో ఒక రూపంలో అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి వీలుగా ఉంటుంది. బట్ స్టిల్ వై ప్రత్యక్ష రాజకీయాలను ఎందుకు ఎంచుకున్నారు? ఇప్పుడు రాజకీయాలు అంటే అండి, ఇప్పుడు ఫైనల్గా ఎనీ పర్సన్ ఎవరైతే సక్సెస్ఫుల్గా అయినారో, వెదర్ బిజినెస్ మ్యాన్, ఇండస్ట్రియలిస్ట్, professional, you get a lot of experience as you grow in your life, okay, in the whole process. Okay, rajakiyal anedi is most complicated compared to any other industry, any other business, any of things. Okay, because enta mandi pedda vallu chaala gatti vallu politics lo will not able to succeed to that extent. So evana cheppandi, reality is politics is a very very challenging and also a very good profession where you can make a డిఫరెన్స్ టు మన సొసైటీ అట్ లార్జ్. ఇప్పుడు వేరే ఏ జాబ్లో అయినా కూడా ఉద్యోగం ఉంటుంది, మీకు బిజినెస్ ఉంటుంది, ఎంటర్ప్రైనర్ ఉంటారు, డబ్బులు సంపాదిస్తారు. అవన్నీ కూడా మనకి మన ఫ్యామిలీకి, మన ఫ్రెండ్స్కి అక్కడ అయిపోతుంది. పాలిటిక్స్ ద ఓన్లీ మేనేజ్ చేసిన మీరు ఒక మంచి పని చేశారు పాలిటిక్స్లో, దట్ హ్యాస్ ఎ లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఫర్ ఇయర్స్ టు కమ్. ఒక మంచి లా పట్టుకొస్తారు మీరు. ఓకే, జస్ట్ ఇమాజిన్ ద బెనిఫిట్ ఆఫ్ లా, హౌ మెనీ పీపుల్ విల్ గెట్ బెనిఫిటెడ్. కరెక్ట్. సో పాలిటిక్స్లో అది పాసిబుల్ ఉంది, వేరే చోట్ల అంత లేదు. సో నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే, హ్యావింగ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ మై లైఫ్, నాట్ ఓన్లీ మీ, ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్ మస్ట్ పొలిటికల్ ప్రాసెస్లో జాయిన్ కావాలని, జాయిన్ అయ్యి ఓవరాల్ పొలిటికల్ సిస్టమ్ మనం ఇంప్రూవ్ చేయాలి, ఎఫిషియన్సీ. కానీ పాలిటిక్స్ అనగానే ఇది చెత్త, బురద, ఇందులో అసలు రాజకీయ నాయకులు అంటేనే ఒక లేని ఒక నెగటివ్ షేడ్నే సమాజంలో క్రియేట్ అయింది కదా. So do you accept that? That is the precise reason that I want to be in politics, because that image has to be changed. Interesting. Because correct. Not every politician is like that. There are a lot of good politicians. Correct. But of course there are a lot of bad politicians. Unnaru. Adi aa image మనం చేంజ్ చేయాలి. ఎట్లా చేంజ్ చేస్తాము?
మనమే పాలిటిక్స్ జాయిన్ అయ్యి బి ఏ Okay. ప్రాసెస్. ఇప్పుడు నేను ఇవాళ ఏం జాయిన్ అవుతున్నాను, రేపు ఇంకోటి జాయిన్ అవుతారు. మోర్ నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్, వెదర్ డాక్టరో, ఇంజనీరో, ఎంటర్ప్రైనరో, సక్సెస్ఫుల్ అక్రాస్ ద గ్లోబ్ ఇండియా, వాళ్ళు జాయిన్ అయ్యి పొలిటికల్ సిస్టమ్ని ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేస్తే దేశం బెనిఫిట్ అవుతుంది. ఫైనల్లీ వాట్ ఈస్ కంట్రీ? దేశం అంటే మనమే. ఎవ్రీబడి కాంట్రిబ్యూట్స్. ఆ కాంట్రిబ్యూషన్లో ఇట్ కెన్ బి ఓవరాల్ ద నేషన్ విల్ బి సక్సెస్ఫుల్. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ వాంట్ టు బి ఇన్ పాలిటిక్స్. ఓకే. సో మీరు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా యాక్చువల్లీ నేను మీ ఎడ్యుకేషన్, మీ క్వాలిఫికేషన్ చూస్తే కూడా ఐఐటి ఢిల్లీలో మీరు మాస్టర్స్ చేశారు. సో ఎంబీఏ చేశారు తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో, అండ్ ఆ తర్వాత గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్లో పనిచేశారు, అండ్ వేరియస్ రోల్స్ పెద్ద పెద్ద వాటిల్లో పనిచేశారు. యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, నిజానికి ఈ రోజున్న పరిస్థితుల్లో భారతదేశం అనగానే ఇప్పుడు లైక్ కమ్యూనిస్టులు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ విమర్శ చేసేది అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఎకానమీ పడిపోయింది, చాలా దారుణం అయిపోతుంది, డిమానిటైజేషను అవి ఇవి, అంటే ఎంప్లాయ్మెంట్ లేదు, అది ఓవరాల్ నెగటివ్ థింగ్స్నే వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. వేరస్ 5th లార్జెస్ట్ ఎకానమీ అయ్యామో 3rd లార్జెస్ట్ అవ్వబోతున్నాము, ఇవన్నీ మనకు నంబర్స్లో కనబడుతున్నది. ఒక ఎకానమీని తెలిసిన వ్యక్తిగా, అంటే దేశపు పాలసీస్ మీరు చూసిన వ్యక్తిగా, చాలా సంవత్సరాల నుంచి పనిచేశారు కాబట్టి గతానికి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్? వై బీజేపీ స్పెషల్? ఎందుకు బీజేపీలో జాయిన్ అయ్యారు? ఇప్పుడు ఒకటండి, మీరు లాస్ట్ 10 ఏళ్ళు చూసుకుంటే మోదీ గారి గవర్నమెంట్లో దేర్ ఆర్ చాలా స్ట్రాటజిక్ డిసిషన్స్ ఆర్ టేకెన్ విచ్ హ్యాస్ అ లాంగ్ ఇంపాక్ట్. మీకు 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఓకే, ప్రాసెసెస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిఎస్టీ పెట్టినారు. పూర్వకాలంలో, ఇప్పుడు నేను ఒక రైల్ ట్రక్ డ్రైవర్ ఇన్ రామేశ్వరం, ఐఎమ్ టేకింగ్ మై గూడ్స్ టు కశ్మీర్, ఇట్ గోస్ టు సమ్ 6 స్టేట్స్. ఎవ్రీ స్టేట్లో ఒకటి స్టేట్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్, ఇవన్నీ కడకడితే ఓన్లీ వన్ నో హౌ మచ్ యూ పెయిడ్. ఇప్పుడు జిఎస్టీ ఏం చేస్తుంది? దేశే ఓన్లీ వన్, ఎక్కడో ఒక చోట మేము ట్యాక్స్ చేస్తాం మిమ్మల్ని. ఆ ట్యాక్స్ గవర్నమెంట్ తీసుకుని అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో లుక్ ఎట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఇంక్రీజ్ దిస్. So GST is one good example of why the country's economy will do a lot better than what it was earlier. Okay, so it was a tough decision but a good decision. In days to come, you know, because నాకు బూట్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు హైదరాబాద్ ఉన్నాను, ఐఎమ్ గోయింగ్ టు సెల్ సంథింగ్ ఇన్ బెంగాల్. నాకు తెలుసు నాకు కాస్ట్ ఎంత, కాస్ట్లో నేను ట్యాక్స్ ఎంత కట్టాలి. ఒక్క చోట నేను ట్యాక్స్ కడితే ఇక్కడ జిఎస్టీ, నాకు ఎక్కడ ఐఎమ్ నాట్ బాదర్డ్. అండ్ ఇది అక్రాస్ ద కంట్రీ, వెదర్ మీరు కన్సల్టెంటో, లాయరో, ఎవరైనా కానీ ఆ జిఎస్టీ ఈజ్ వెల్ డిఫైన్డ్. మోర్ అండ్ మోర్ ఆఫ్ కోర్స్ యాజ్ ఏ సిస్టంలో సిస్టమ్ మెచ్యూరిటీ వస్తే క్లారిటీ బెటర్ ఉంటుంది అనమాట. సో టుడే జిఎస్టీ ఈజ్ ఫార్ బెటర్ దెన్ 2-3 years బ్యాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లారిటీ. వెరీ ఫ్యూ స్మాల్ గ్రే ఏరియాస్ నౌ కంపేర్డ్ టు ఇనిషియలీ. ఓకే, సో దట్ ఐ జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన వ్యూవర్స్ అందరికీ తెలుసు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు, బై రోడ్డు, బ్రిడ్జ్, అవన్నీ వాళ్ళకి తెలుస్తుంది. బట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే వాట్ మోదీజీ హెస్ డన్ ఈజ్ సంథింగ్ అవుట్ స్టాండింగ్. నాట్ ఈ జనరేషన్ కాదు ఇది, దిస్ ఫర్ జనరేషన్స్ టు కమ్. ఇప్పుడు ఆయన అట్లాంటి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారంటే మొత్తం కంట్రీ కనెక్ట్ చేశారు ఆయన. టుడే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్స్ ఫర్ ఈ కామర్స్. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇంటర్నెట్ యూజర్స్, నెంబర్ ఆఫ్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్, నెంబర్ 1 ఇండియా, రోటింగ్ ఇన్ అమెరికా. ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. బాంబేలో కఫ్పేరేడ్లో నేను ఉంటాను, అక్కడ ఐ హ్యాడ్ ఎ హౌస్ దేర్. సో మా ఇంటి ఎదురుగా ఒక ఫుడ్ ఉంటాడు, సెల్ ఫ్రూట్స్. ఇప్పుడు కొత్త మ్యాంగోస్, సార్ న్యూ మ్యాంగోస్ సో మచ్ డజన్ అంటాడు. సో ఐ సే 2 dozen. ఓకే సార్, వాడు పేటీఎం మీద ఇస్తాడు, మనీ ట్రాన్స్ఫర్డ్. వాడికి టెక్నాలజీలో ఏం తెలియదు, వాడికి ఒక్కటే తెలిసి ఈ మొబైల్లో ఇది ఇట్లా ఉంది, నేను సార్కి మెసేజ్ పంపిస్తే వాళ్ళకి పంపిస్తాడు. ఈ వన్ ఫెలో సిట్టింగ్ ఇన్ ఈజ్ షాప్, ఈ సర్వీస్ క్లోజ్ టు 1000 apartments in that area. Correct. This is a perfect example of digital infrastructure created by the government. సో ఈ రోజులో ఎక్కడో విలేజ్లో ఉన్నవాడు ఈ కెన్ సెల్ హిస్ గూడ్స్. సపోజ్ సంబడి మేకింగ్ టాయ్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు, ఆ టాయ్ని ఒక చిన్న వెబ్సైట్లో పెట్టి ఈ కెన్ సెల్ ఇట్ టు సంబడి ఇన్ యూపీ అండ్ గెట్ పెయిడ్. బికాస్ ద మూమెంట్ ఈ సేస్ నేను పంపిస్తున్నానంటే ఒక బ్యాంక్ సంబడి విల్ గెట్ ఇన్వాల్వ్, దర్ పేటీఎం ఆర్ ఎ బ్యాంక్, సమ్ స్ట్రక్చర్. బట్ దట్ స్ట్రక్చర్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బికాస్ యూ హ్యావ్ ఎ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పర్ఫెక్ట్. సో మనం రోడ్ ఉంటుంది, పెద్ద రోడ్ ఉంటుంది, హైవే పెడతాం, నేషనల్ హైవే 16 అంటాం. దాంట్లో ఒక చిన్న రోడ్ వస్తుంది, ఆ రోడ్ వస్తుంది, కింద పైన వస్తుంది. బట్ వన్స్ మీరు నేషనల్ హైవే వచ్చి మీరు వెళ్ళిపోతుంటారు. కరెక్ట్. సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో లైక్ దాట్. ఐ పుట్ మై ప్రోడక్ట్ ఇన్ వన్ కార్నర్, సంబడి విల్ బై ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. సో వాట్ ద గవర్నమెంట్ హెస్ డన్, వెదర్ ఇస్ పేమెంట్ సిస్టమ్స్, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్, ఆల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ వీ అగ్రీడ్ ఇస్ అబ్సల్యూట్లీ అవుట్ స్టాండింగ్. ఇంకోటి మీకు చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీస్ ఉన్నాయి, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆల్ ఆఫ్ దెమ్ వాంట్ టు డూ కేస్ స్టడీ ఆన్ ఇండియా. అంటే నోబడీ కెన్ ఇగ్నోర్ ఇండియా. ఎనీ స్ట్రాంగ్ టెక్నాలజీ కంపెనీ అక్రాస్ ద వరల్డ్ ఇక్కడ రావాలి వాళ్ళకి.
బికాజ్ మన మార్కెటింగ్ పెద్దది, ప్లస్ ఇండియన్స్ మన ఒకటి బాగుంటుంది మంది, మనకి టెక్నాలజీ అబ్జర్వేషన్ చాలా ఉంటుంది అవును తొందరగా. ఒక మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, అది బ్యాంకర్ షేర్స్ ఉంటాయి మనకి. షేర్స్ పూర్వకాలంలో ఫిజికల్గా ఉంటుంది. సుధాకర్ గాండే గారు షేర్ సెల్లింగ్ టు సాయి గారు, ఐ సైన్ సెల్లర్, యూ సైన్ బయర్, ఈజ్ ట్రాన్స్ఫర్డ్. ఇప్పుడు అదేం లేదు, డిమాట్. నా బ్యాంక్లో చెప్తాను అనమాట, ఐ జస్ట్ ఫైల్ 100 shares transferring to Mr. Sai. It automatically goes to your demat account. So when physical shares moved into digital shares, demat shares, US took something like 10 years to reach some 90-95%. India did in 3 years, or very small period. These are all examples of ability of India to absorb technology. Correct. And put to use. Perfect. సో మోదీ గారు అదొక్కటిగా అర్థం చేసుకొని ఇప్పుడు ఆల్ ది బెస్ట్ అన్ని బ్రెయిన్స్ కంపెనీస్ అని పెట్టారు. బట్ వాళ్ళందరూ కూర్చోబెట్టి చెప్పించారు. అది భీమ్ అనండి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమనండి, బట్ దాట్ హస్ బిన్ నౌ బికమ్ ఈవెన్ ఫాస్ట్ ట్రాక్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. నిజానికి ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేసేసారు దాన్ని తీసుకొచ్చారు. సో డిజిటల్లీ ద కంట్రీ బికమ్ వెరీ వెరీ స్ట్రాంగ్, విచ్ విల్ ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ నౌ. పర్ఫెక్ట్. సో అయితే యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఇప్పుడు మీరు దేశంలో ఎఫ్డిఐలు రాకూడదని ధర్నాలు చేసిన రోజులు కూడా మనకు తెలుసు. నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్తల్లో అయితే అప్పుడు అసలు ఎఫ్డిఐని విపరీతంగా వ్యతిరేకించి ధర్నాలు నిరసనలు చేసిన రోజులు మనకు తెలుసు. ఈరోజు పెట్టుబడులు రావాలి అని చెప్పేసి రెడ్ కార్పెట్ వెల్కమ్ పలుకుతున్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మనకు చూస్తున్నాం. సో చాలా మారింది అప్పటికిప్పటికి. అయితే ఈ 10 ఏళ్లలో వచ్చినటువంటి ఈ ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ ఆలోచిస్తే ఎఫ్డిఐలు కానివ్వండి, అంటే వరల్డ్ ఈ దేశాన్ని ఎలా చూస్తోంది, మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అవుతుందా, అండ్ మీరు ఎలా ఈ యాజ్ క్లోజ్ సర్కిల్స్లో చూసిన వ్యక్తిగా మీ అభిప్రాయం ఏంటి? ఒకటండి, ఇప్పుడు యాజ్ అ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, ఇండియా మన దేశం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్స్ ఫర్ ఎనీబడి ఇన్ ద వరల్డ్. ఎవరైనా కానివ్వండి, అమెరికా, చైనా, రష్యా, ఎనీవన్, యూరోప్ ఎట్సెట్రా. బికాస్ మన దగ్గర లార్జ్ పాపులేషన్ ఉంది, ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ పాపులేషన్ టు అబ్జార్బ్ ద technology, etc. Okay. Plus, Indians by nature, even Chinese to some extent, we all would like to do business. That means you want to be smarter than the neighbor. Okay. So, having given all this, India is a perfect destination for everybody in the world. They have to come here. But choice ledu. Luckily, whatever policies adopted by China last few years, the Western world confidence in China has come down. ఓకే. అమెరికా కానీ యూరోప్ కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ చైనా మీద తగ్గింది. ఓకే. ప్లస్ లాస్ట్ 30 years మీరు చూసుకుంటే ప్రపంచంలో చైనాలో చాలా మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ డెవలప్ అయింది. మనం సాఫ్ట్వేర్ ఎట్లా చేసాం, వాళ్ళు చైనీస్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. బట్ ఆఫ్టర్ కోవిడ్ అండ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏమైందంటే ఎవ్రీబడి ఈస్ కాలింగ్ వాట్ దే కాల్ ఇట్, మన వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ చైనా +1. అంటే ఇప్పుడు నేను అమెరికాలో ఫోర్డ్ మోటార్ కంపెనీ అనుకోండి, ఐ విల్ నాట్ ఓన్లీ గో టు చైనా పోతే ఇంకో కట్టి పెట్టుకుంటాను చైనా +1 అంటే. రేపు వాడికి నాకు కరెక్ట్గా పని పోతే ఇక్కడికి వస్తాను. ఈ ఆల్టర్నేట్ +1 అంటే ఆల్టర్నేటివ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనా బ్యాన్స్ యువర్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్, స్టిల్ మై బిజినెస్ కాంట్ సఫర్. ఒక +1 పెడతాం అనమాట. ఆ +1లో నెంబర్ 1 ఇస్ ఇండియా. సమ్ కంట్రీస్ లైక్ వియత్నాం అండ్ ఆల్, దే ఆర్ వెరీ గుడ్, బట్ దే ఆర్ స్మాల్. So India is one of the biggest beneficiaries, and Modi government has done an outstanding job of capturing that position. The moment all the Europe and US said China one policy, మనలో పాలసీ రేజ్ చేశారు. మీరు ఆటోమోటివ్ దిస్ ఇస్ మై పాలసీ, లాజిస్టిక్ దిస్ ఇస్ మై పాలసీ, హెవీ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ దిస్ ఇస్ మై పాలసీ. దే మేడ్ పాలసీస్ విచ్ విల్ మేక్ ఎఫిషియంట్ ఫర్ ఇండియా ప్లస్ ఆ దేశాలకి. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు టుడే న్యూ ప్లాంట్ దే వాంట్ టు పుట్, దే హ్యావ్ టు లుక్ ఎట్ China along with India, and they will come to India very high possibility, because మనం కాన్సెప్ట్ ఐ డోంట్ నో PLI ఉంటుంది, పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్. కరెక్ట్. ఈరోజు మీరు ఫ్యాక్టరీ పెట్టారు, మీ ఫ్యాక్టరీ కెపాసిటీ 1 lakh units అనుకోండి. గవర్నమెంట్ అక్కడ మీరు టచ్ అయ్యేది అక్కడి, మీరు 1 lakh నుంచి 1,25,000 చేశారు అనుకోండి, +25లో దే విల్ గివ్ ఎక్స్ట్రా ఇన్సెంటివ్. దట్ మీన్స్ యువర్ ఇంప్రూవ్డ్ యువర్ ఎఫిషియన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఐ గివ్ 5%. ఇప్పుడు మీ మార్జిన్ ఈరోజు 15% ఉంది. ఈ నెక్స్ట్ 100 to 125, 1,25,000 ఎక్స్ట్రా దాంట్లో మీకు 5% మార్జిన్ వస్తుంది. సో ఇమాజిన్ యువర్ క్యాష్ ఫ్లో అండ్ యువర్ ఎబిలిటీ. సో గవర్నమెంట్ ఈస్ డిడ్, మన మోదీ గారి గవర్నమెంట్ అండ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఆన్ దీస్ థింగ్స్ విచ్ విల్ ఇంప్రూవ్ ద ఓవరాల్ ఎకానమీ. ఒకటండి, ఇప్పుడు ఇండియా ఇలాగ జగన్నాట్, ఎవడు ఆపలేడు దేశాన్ని. మీరు whether you like it or not, you will end up being a third largest economy. అది 3 ఏళ్ళు కావచ్చు, 4 ఏళ్ళు కావచ్చు, పర్లేదు, బట్ వీ విల్ బి దేర్. ఓకే. అండ్ లక్ ఇండియా ఆల్సో, మోదీ గారి గవర్నమెంట్ కూడా కరెక్టెడ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్, విచ్ వాజ్ నాట్ ద కేస్ ఎర్లియర్. ఇప్పుడు మన మ్యానుఫ్యాక్చర్ స్లోలీ మనం
బిల్డ్ చేస్తున్నాం. మన ఓవరాల్ ఎకానమీలో మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ ఎ పర్సంటేజ్ has increased, which is a very good sign. సో some of the strategic things ఆ ఇంపాక్ట్ మీకు ఇవాళ తెలీదు, ఇవాళ తెలుస్తుంది కొంచెం, బట్ యూ కెన్ యాజ్ యూ గో అలాంగ్ యూ నో వాట్ ఇట్ ఇస్. ఓకే, సో వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ అండ్ మోదీ గవర్నమెంట్ హస్ డన్ ఎక్స్ట్రా వెరీ గుడ్ జాబ్ ఆన్ దట్. ఓకే. సో యా, మీరు అన్నట్టుగా ఇప్పుడు చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి కాబట్టి అందుకే బీజేపీని చూస్ చేసుకున్నారంటారా? రెండు విషయాలండి. ఒకటి, బీజేపీ బేసికలీ యూ నీడ్ ఎ పార్టీ విచ్ ఇస్ నేషనలిస్టిక్ పార్టీ, విచ్ లుక్స్ అట్ ద కంట్రీ ఓవరాల్. కరెక్ట్. Okay, which has the vision of India, long-term vision of India, how to make India a stronger country. So you need any party which has national view in mind. Perfect. ఇప్పుడు మనం ఇప్పుడు రీజనల్ పార్టీస్ ఉంటాయి, ఏ పార్టీ అని కానీ వాళ్ళ సైట్ ఆ స్టేట్తో ఎండ్ అవుతుంది. ఇప్పుడు నేను బ్యాంక్ ఎండీగా ఉన్నాను, ఐ వాజ్ ఎండీ CEO of Global Trust Bank, senior of American Express Bank. మేము కంట్రీ లెవెల్ మీరు చూసినప్పుడు ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ ఫెలో రన్నింగ్ ఎ బ్రాంచ్. వాడు బ్రాంచ్లో ఉన్న వాడికి ఏముంటుంది ఇంట్రెస్ట్, నా డిపాజిట్ ఎంత, మా అడ్వాన్స్ అక్కడ ఎండ్ అవుతుంది. ఈ నెవర్ లుక్ ఎట్ వాట్ ఇస్ కంప్లైన్స్, వాట్ ఇస్ కాస్ట్ ఆఫ్ బారోయింగ్, హౌ టు రెడ్యూస్ ద కాస్ట్. ఓవరాల్ బ్యాంక్ కెనాట్ రన్ అన్లెస్ దోస్ పారామీటర్స్ ఆర్ ఫిక్స్డ్. యు ఆర్ వన్ ఎలిమెంట్. సో రీజనల్ పార్టీస్ ఆర్ ఓన్లీ దట్ ఎలిమెంట్. ఓకే, దే విల్ నెవర్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే, సో రీజనల్ పార్టీస్ లిమిటేషన్స్ ఉంటాయి, అందుకోసం వాళ్ళు ఉండొచ్చు, బట్ నేషనల్ పాలిటిక్స్లో వాళ్ళు ఉండకూడదు. దే ఆర్ నాట్ రిక్వైర్డ్ ఇన్ నేషనల్ పాలిటిక్స్. నేషనల్ పాలిటిక్స్ షుడ్ బి లెఫ్ట్ టు నేషనల్ పార్టీస్. ఓకే, వండర్ఫుల్. అండ్ ఇప్పుడు మీరు నల్గొండ, కమింగ్ బ్యాక్ టు దట్ కాన్స్టిట్యున్సీ, పర్టికులర్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే, బేసికల్లీ ఎంపీ అనగానే రాజ్యసభ ఎంపీలు ఒకవైపు ఉంటారు, లోక్సభ ఎంపీలు ఉంటారు. సో మీరేమో డైరెక్ట్ పాలిటిక్స్ అంటున్నారు, లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. సో నల్గొండ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి అక్కడేమో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ అది, అండ్ పెద్ద మహామహులు అక్కడ నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లైక్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే PCC ప్రెసిడెంట్గా పనిచేసిన వాళ్ళు, ఒక చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అడ్డాగా నల్గొండ ఉంది. అక్కడ మీరు ఎందుకు ఆ కాన్స్టిట్యుయెన్సీని మీరు ఫోకస్ చేస్తున్నారు అక్కడ, అండ్ వై లోక్సభ? ఒకటి, లోక్సభ ఎందుకంటే మీరు నిజంగా పాలిటిక్స్లో ఉండాలంటే యూ టు అండర్స్టాండ్ ద పీపుల్. యూ డోంట్ నీడ్ టు బి మాస్ లీడర్స్. లాట్ ఆఫ్ మాస్ లీడర్స్, యూ ఆర్ నాట్ కంపీటింగ్ విత్ దెమ్, బట్ యూ ఆర్ కొలాబరేటింగ్ విత్ దెమ్. ఓకే, నేను డైరెక్ట్ ఎమ్మెల్యేగా నాకు ఇంట్రెస్ట్ లేదు, ఐ విల్ నెవర్ కంటెస్ట్ as ఎమ్మెల్యే. బట్ ఎంపీగా నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే యూ కెన్ వర్క్ విత్ ఎమ్మెల్యేస్ అండ్ యూ వర్క్ విత్ ద పీపుల్. ఇప్పుడు మీరు పాలిటిక్స్ రియల్గా ఎఫెక్టివ్గా ఉండాలంటే యూ హ్యావ్ టు బి అండర్స్టాండింగ్ ద ప్రాసెస్ ఆఫ్ పీపుల్. So Lok Sabha is a good example. You are not in direct mass politics, which I cannot, because things are required are different, which I know that. Okay? But yes, as a Lok Sabha representative, మన నల్గొండ కాన్స్టిట్యూన్సీ 17 లక్షల పీపుల్ ఉంటారు అక్కడ, 7 కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి నల్గొండలో. Okay, so to work with all those MLAs, Jilla Parishad President, Sarpanchs, everything to run the constituency efficiently, overall parliamentary constituency. మేము బిజినెస్లో ఇప్పుడు లైక్ యాక్సెస్ క్యాడెస్ కంపెనీ బిల్డ్ చేసిన వాటిలో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఆఫ్ వర్కింగ్ విత్ డిఫరెంట్ పీపుల్. ఇప్పుడు మేము ఇక్కడ ఇండియాలో ఉండి ఒక ఆఫీస్ పెడతాం ఎక్కడ, జర్మనీలో. ఐ స్టిల్ హ్యావ్ టు మేక్ ఎఫిషియెంట్ జర్మన్. ఐ హైర్ సమ్ జర్మన్ పీపుల్, ఐ పుట్ సమ్ ఇండియన్ గైస్, వాళ్ళంతా కలిసి పనిచేయాలి. పనిచేసి డెలివర్ ద ప్రోడక్ట్ టు ద సప్లయర్ అండ్ బయర్. హీ విల్ పే, వెన్ హీ గెట్స్ పేడ్ దే గెట్ పెయిడ్, దెన్ ఐ గెట్ పెయిడ్. సో దిస్ ప్రాసెస్ అనేది చాలా కాంప్లికేటెడ్. పాలిటిక్స్లో ఇఫ్ యూ ఆస్క్ మీ, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హౌ టు పుట్ పీపుల్ టు యూజ్ వాళ్ళ బెస్ట్ ఎఫిషియన్సీస్లో. ఓకే, టేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్ ఫర్ ద కాన్స్టిట్యున్సీ. సో నాకు డైరెక్ట్ రాజకీయం అందుకో నాకు ఇంట్రెస్ట్. చాలామంది చెప్పారు రాజ్యసభ అంటే, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ రాజ్యసభ. We'll see at some point we have to go to Rajya Sabha. I'll see later, maybe here. But today, I believe if you want to be in politics, you have to be in that. అంటే నిజానికి మన తెలుగు రాష్ట్రాల్లో ఆ డిఫరెన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు అండ్ రాజ్యసభకి వెళ్ళేవాళ్ళు లేదా ఎమ్మెల్సీ అయ్యేవాళ్ళు అంతా రాజకీయాలకు ముడిపడి ఉన్నవాళ్ళు. అంటే నిజానికి ఎమ్మెల్సీ అనగానే ఒక పెద్దలకి సంబంధించి కొంత చదువుకున్న వాళ్ళని ఇదివరకు పంపించేవాళ్ళు. రాజ్యసభ అనగానే అలాగే ఉండేది. బట్ అందులో కూడా ఇండస్ట్రియలిస్టులు లేకపోతే డబ్బున్న వాళ్ళు, ఈవెన్ పొలిటీషియన్కి ఎమ్మెల్యే టికెట్ సరే ఎంపీ టికెట్ ఇవ్వలేకపోయాం కాబట్టి రాజ్యసభకు పంపిద్దామనే వాళ్ళు ఇట్లాగే ఉన్నాయి కదా అంత. సో మరి తెలుగు పాలిటిక్స్లో హౌ డు యూ ఓవర్కమ్ దాట్? ఒకటి, ఇప్పుడు ఇఫ్ ఎవ్రీబడి బిలీవ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ దేర్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. కరెక్ట్. ఎందుకంటే ప్రాసెస్ ఏముంటుందంటే దేర్ ఆర్ సంబడి హూ హస్ టు టేక్ ఓనర్షిప్ ఫర్ ఎ న్యూ థింగ్. సో ఐ బిలీవ్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ రైట్.
అండ్ దట్ ఈస్ ఆల్సో రిక్వైర్డ్ ఇన్ పాలిటిక్స్. సో ఎవరో ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే అయ్యేవాడిని ఎమ్మెల్సీ చేసినారు, లోక్సభ అని రాజ్యసభ చేసినారు, ఆల్ ప్రాసెస్. ఇప్పుడు ఏ సిస్టంలో కూడా కొన్ని వస్తూ ఉంటాయి. ఇట్ ఇస్ లైక్ వాట్ వీ కాల్ గ్రోయింగ్ ఇన్ పెయిన్స్. ఇప్పుడు మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది? when you go through some of these things, the maturity will slowly evolve. So as far as I am concerned, whatever happened around is fine, but I know what is good. And what I will believe, I will do. నేను ఏమి నమ్ముతానో దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. Okay, do you have any specific vision for the constituency particularly, as well as the country even? మీరు చెప్పచ్చు. ఇప్పుడు కంట్రీ కంటే 2-3 things అండి. మనకి దేశంలో we have done a very good job in terms of digital infrastructure, in terms of GST and in terms of a lot of things. Okay, but 2-3 strategic initiatives we have done. Like we have done a very good job on semiconductors now. Semiconductor policy, semiconductor layout is very good for the next 50 years. Okay, this could have done even 15-20 years back also. Okay, so atla konni strategic areas తీసుకొని government work చేయాలి, like semiconductors. Okay, and new technologies. ఇప్పుడు మన లీడర్షిప్ ఈజ్ మోర్ ఆన్ సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్, నాట్ ఇన్ ప్రొడక్ట్స్. వీ హ్యావ్ టు బిల్డ్ గ్లోబల్ ప్రొడక్ట్స్. వీ హ్యావ్ టు ఎంకరేజ్ కంపెనీస్ టు ఇండియన్ కంపెనీస్ టు డూ గ్లోబల్ ప్రొడక్ట్స్. సో ఇన్ అ వెరీ సమ్మరైజ్డ్ వే వాట్ ఐ థింక్ ఇస్ దేర్ ఆర్ ఫ్యూ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ హస్ టు టేక్ యాజ్ అ కంట్రీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. FDI, వీ హ్యావ్ టు సీ ద FDI is flowing into all the right industries. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు జర్మనీకి వెళ్తారు, చిన్న ఎగ్జాంపుల్. అక్కడ టాప్ 30 కంపెనీస్, ఎన్ని కంపెనీస్ ఇండియాకి వచ్చాయి ఆల్రెడీ? అదే 20,000 కింద కంపెనీస్ పర్లేదు. హౌ మెనీ హ్యాస్ టు బి ఇన్ ఇండియా? ఓకే, అండ్ హౌ మెనీ హ్యావ్ కమ్ అండ్ హౌ మెనీ టు కమ్? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మెర్సిడీస్ బెంచ్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కార్స్. నేను 10 ఏళ్ల కింద ఉన్నప్పుడు అక్కడ ఇంట్రడ్యూస్ చేసిన మోడల్ ఇండియా రావడానికి 2 ఏళ్ళు పడుతుంది. ఈరోజు మోడల్ ఇంట్రడ్యూస్ ఇన్ US, UK, Japan, anywhere, same day here, simultaneous. Why? Because Indian market, మన దేశం మార్కెట్ has outperformed even their markets. Just for information, luxury products, luxury cars and all, India has outperformed the whole world. సో వాళ్ళ దగ్గర రావాలి, తప్పదు. వాడు ఇక్కడికి వస్తున్నప్పుడు వాడితో పెద్ద ఫ్యాక్టరీ పెట్టేయాలి ఇక్కడ మనం. వాట్ ఈస్ అవర్ నేమ్ టు గేమ్? యూ హ్యావ్ టు బ్రింగ్ హిమ్ ఇన్ లాంగ్ టర్మ్ బేసిస్. The only way long term basis is by making him to produce in this country. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మెడికల్ ఎక్విప్మెంట్, మెడికల్ ఎలక్ట్రానిక్స్, మెడికల్ ఎక్విప్మెంట్, వీఆర్ ఫార్ బిహైండ్ ద గవర్నమెంట్. లైక్ దే ఆర్ డన్ ఇన్ సెమీ కండక్టర్స్, దే షుడ్ డూ ఇన్ మెడికల్ డివైసెస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు, ఆంకాలజీ డివైస్ ఉంటుంది క్యాన్సర్ది, 4-5 గంటలు తయారు చేస్తాయి. ఫిన్లాండ్, జర్మనీ, US అండ్ ఆల్ దట్. వాళ్ళు ఇంతే కెపాసిటీ పెట్టుకుంటారు. ఫిన్లాండ్ ఫ్యాక్టరీ ఉంటుంది, వాళ్ళ ఫాదర్ స్టార్ట్ చేస్తారు. ఈ విల్ ఓన్లీ ప్రొడ్యూస్ దట్ మచ్ అండ్ దెన్ విల్ స్లీప్. ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ ఈ విల్ సే దిస్ మై ప్రైస్, టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. అది వాళ్ళు ఇన్నేళ్ళు పర్ఫెక్ట్ చేశారు కాబట్టి ప్రోడక్ట్ని వెరీ డిఫికల్ట్ టు, నాట్ ఈజీ టు రిప్లికేట్. ఇప్పుడు వాడిని ఇక్కడ పట్టుకొని జాయింట్ వెంచర్ పెట్టాం అనుకోండి, సేమ్ ప్రోడక్ట్ విచ్ వీఆర్ సెల్లింగ్ ఫర్ 10 crores కెన్ బి సోల్డ్ ఫర్ 1 crore. అండ్ ఇన్ ఇండియా మార్కెట్ ఈస్ దేర్ టు బై ఇట్. ఆఫ్టర్ ఇండియా ద హోల్ థింగ్ కెన్ బి ఎక్స్పోర్టెడ్ టు మార్కెట్స్ లైక్ ఆఫ్రికా, విచ్ ఇస్ 1 step బిహైండ్ ఇండియా. సో అది కొన్ని స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ 4-5 సెక్టర్లు తీసుకొని గవర్నమెంట్ హస్ టు వర్క్ ఆన్ దట్. ఓకే, ఇన్ వెరీ సీరియస్ వే. వెరీ నైస్. యా. సో సెకండ్ ఎగ్జాంపుల్, ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ ఎగ్జాంపుల్. దే ఓన్లీ 2 countries ఇన్ ద వరల్డ్, అమెరికా ఒకటి, యూరోప్ ఒకటి. అమెరికాలో 4-5 స్టేట్లు ఉంటాయి. వాళ్ళు ఈచ్ స్టేట్ విల్ మేక్, సంబడి విల్ మేక్ ఏరోస్ట్రక్చర్, సంబడి విల్ మేక్ ఎలక్ట్రానిక్స్, సంబడి విల్ మేక్ వింగ్, అట్లా చేస్తున్నారు అనమాట. ద సేమ్ మోడల్ రిప్లికేటెడ్ ఇన్ యూరోప్ బై something done in France, something in Germany, something done in Spain, since I worked in aerospace industry. So ఇండియా కూడా ఏం చేయాలంటే స్మార్ట్గా నేను ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఇది హ్యూజ్ ఎక్స్పెండిచర్. దే షుడ్ ఐడెంటిఫై 3-4 states. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉంది, గుజరాత్లో ఉంది, యూపీలో ఉంది. 4 స్టేట్ పట్టుకొని బాస్ మీరు ఈ 4 స్టేట్లు ఈ పార్ట్ తయారు చేయండి. తయారు చేసి ద ప్రోడక్ట్ షుడ్ బి ఎన్ ఎయిర్క్రాఫ్ట్. Then government has to modify the policy. Today, when Indian Airlines want to buy, Air India want to buy an aircraft, there is no incentive for something manufactured in India. Okay. They can manufacture anywhere. China atla undadu. All better sir. Even America lo indirectly వాళ్ళు tax benefit ఇస్తారు. మీరేం చేయాలి? ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిర్క్రాఫ్ట్ 50 or 60% of products out of the aircraft out of India. దానికి 10% incentive ఇవ్వండి. Okay. Then how the domestic industry will take care? But government has done one. Manohar Parrikar garu done a very good job of LAC,
లైట్ కంబాట్ LCA హెలికాప్టర్ ఆయన ఆర్డర్ ఇచ్చినాడు 108 ఆర్డర్ హి హస్ గివెన్ టు హిందుస్థాన్ ఏరోనాటిక్స్. సో దే ఆర్ ఫోర్స్డ్ టు మేక్ ద ప్రోడక్ట్ గ్లోబల్. కరెక్ట్. All units have to work together. Now today they are exporting into Philippines and exporting to Africa. Correct. Tejas is on market. Tejas, we call it Tejas today. Now they will Tejas 2. అట్లాగా లార్జర్ వర్షన్ మనం చేయాలి ఇప్పుడు. ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్, ప్లాట్ఫామ్స్ ఆర్ కామన్. So government has identified 4-5 states, they will all sit together, boss, we will work all together to make this. It will take 10 years. But ఒకసారి స్టార్ట్ అయినాక you will be very strong, and Indian market is going to one of the biggest markets for purchase of aircraft for next 10-20 years. Correct. మన అడ్వాంటేజ్ తీసుకోవాలి దాంట్లో. కరెక్ట్. సో కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఏమన్నా మాకు ఇప్పుడు ఇక్కడ నల్గొండ కాన్స్టిట్యుయెన్సీ ఏంటంటే వీ హ్యావ్ సెవరల్ అసెంబ్లీ లైక్ నాగార్జున సాగర్, కోదాడు, హుజూర్ నగర్, దెన్ మిర్యాలగూడ, సూర్యాపేట, నల్గొండ, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇఫ్ యూ బ్రాడ్లీ లుక్ ఎట్ ఆల్ దీస్ కాన్స్టిట్యుయెన్సీస్, కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్. దెర్ ఆర్ నో గుడ్ గ్రేట్ హాస్పిటల్స్. Somewhere 30-bed hospital, somewhere for 35-bed hospital, no big multi-speciality hospital of reckoning, like 500 bed. ఇప్పుడు అక్కడి నుంచి ఒంట్లో వాళ్ళేమో వాడిని ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ వెళ్ళిపోతే కొంతమంది చచ్చిపోతారు. They only told me. So a constituency like this, healthcare is very, very important. They should have a policy to have some smaller hospitals in each district, 200 bed or 300 bed. ఒక పెద్దదో మధ్యలో పెట్టుకోవాలి. Beyond that, they can come to Hyderabad. This is one example చెప్తున్నాను. Roads are a bad shape. Very few roads are concrete road లేవు కొన్ని చోట్ల. Okay, so roads is a problem. Hospitals is a problem. Sports, there's hardly any sports stadium అక్కడ. Even కుర్రాళ్ళు ఎవరైనా పైకి రావాలంటే sports is a very important area to come in next coming years. Sports is going to be very, very important area. Okay, sports hardly anything. Any other institutions కానీ engineering college కానీ hardly anything. As a technology entrepreneur, I would have been happy to see few data centers, few software companies setting up offices. And this is very sad. Nalgonda being only 2.5 hours from Hyderabad. Avunu. It is not just 5 hours. Correct. Here airport nunchi pothe 1.5 hours adi. Avunu. So the proximity of physical, nobody has taken advantage, and I am very sad. A lot of top leaders were from this constituency. Okay. I am failed to understand why they did not give the full benefit to the constituency. So I decided this is one good area to work on. అని ఈ కాన్స్టిట్యూన్సీ చూసుకున్నాను. ఓకే. సో అంటే మీరు చెప్తున్న ప్రకారంగా అయితే చాలా అంశాలు అక్కడ ఉన్నాయి. సుధాకర్ గారు, మీరు ఎలా కాన్స్టిట్యుయెన్సీని డెవలప్ చేస్తారు? అండ్ మీరు నిజంగా అంటే రెగ్యులర్ పాలిటీషియన్గానే ఉంటారా, లేకపోతే ఢిల్లీ ఆ చక్కర్లోనే ఉంటారా, ప్రజలకు అవైలబుల్గా ఉంటారా లేదా? Nalgonda, I will be a little bit Hyderabad, little bit in Delhi, but I'll spend a lot of time in Nalgonda. That's for certain. Second thing, in Nalgonda మనకు మాస్టర్ ప్లాన్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం రోడ్స్లో ఏ మాత్రం రోడ్స్ అవి కాంక్రీట్, ఓ మాత్రం మడ్, ఏ మాత్రం రియలీ గుడ్ రోడ్స్. అండ్ వీ హావ్ టు ఫిగర్ అవుట్ వాట్ ఈస్ రిక్వైర్డ్. చిన్న ఎగ్జాంపుల్. సెకండ్, హాస్పిటల్స్. హౌ డు వి అనౌన్స్ 6-7 హాస్పిటల్స్? ఇప్పుడు ఒకటండి, మన ఇండియాలో కూడా ఒకటి మంచిగా ఉందంటే చాలామంది ఎన్ఆర్ఐ ఉన్నారు, దేర్ ఆల్ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద కంట్రీ, ఫర్ ద స్టేట్, ఫర్ ద డిస్ట్రిక్ట్. ఈ నల్గొండ చూడాలి, ఎక్కడో బయట ఉన్నాడు, వాళ్ళకి చెప్పాలి, అరే మీరు ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ పెట్టండి, గవర్నమెంట్ విల్ గివ్ సమ్ సపోర్ట్, బట్ యూ సెట్ ఇట్ అప్. సో సంథింగ్ లైక్ దాట్. ఓకే, సంథింగ్ లైక్ పాసిబిలిటీస్ చూడాలంటారు. తప్పకుండా అవుతాయి కూడా 100%. ఇప్పుడు నేను అమెరికాలో పనిచేశాను, ఇక్కడ ఇండియాలో పనిచేసాను, చాలా చూశాను. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ మేడ్ మనీ వాంట్స్ టు డూ సంథింగ్ బ్యాక్. Correct. But in a way they think is right. Sometimes what they think may not be right. But you have to make it there for them. Correct. మీదనే డబ్బులు తీసుకుంటే okay, I have to modify that to make sure it suits you also think right, I also think right కదా. Okay. Correct. So మీరు yeah, continue. Coming back, so అక్కడ ఒక పాండ్ లాగా ఉన్నాయి, hardly anything is being done on those ponds, and there is some sugar mills, there is things that the environmental issues are not addressed at all. Rice mills ఏమో ఉన్నాయి, బట్ ఎన్వైరన్మెంట్ ఏమీ లేదు. నేను few visits I went for the constituency, there is so much of response. People came and gave me a lot of feedback. So only I can tell you that a lot can be done. చాలా చేయాల్సింది ఉంది. Plus it will also impact the heart of people. Correct. People are willing to come so forward. మీ అప్పీల్ ఏంటి ప్రజలకు కానీ, లేకపోతే మీ పార్టీ అధినాయకత్వానికి కానీ? ఇప్పుడు నల్గొండ needs a good leadership to take forward the district to a next level. I'll be happy to play that role,
అండ్ నా పర్సనల్ అండర్స్టాండింగ్, నా బ్యాక్గ్రౌండ్, విజన్ అంతా చూసుకుంటే వెరీ ఫ్యూ పీపుల్ కెన్ మ్యాచ్ దట్. ఓకే, నేను ఐ విల్ బి హ్యాపీ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు మేక్ నల్గొండ ఏ రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీ ఇన్ ద కమింగ్ ఇయర్స్. ఓకే, విల్ పిక్ అప్ 4-5 parameters, start working on it. Okay. I'll be happy to work with state government. I'll be happy with the work with the central government. I'll be happy with the work with foreign investors or even NRIs from the district. అవన్నీ చేస్తాను. ఇవన్నీ చేసా కూడా, నాకు కొంచెం ఐడియా ఉంది. ఇట్ ఈస్ నాట్ దట్ ఫస్ట్ టైం ఐమ్ అండర్స్టాండింగ్. ఇంకొకటి అండి, వన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్లో, ఇఫ్ యువర్ కాజ్ ఈజ్ గుడ్, మీరు దేని కోసం కష్టపడుతున్నారు, ఆ కాజ్ రైట్ కాబట్టి చాలా మంది దగ్గరికి వస్తారు. కరెక్ట్, మీరు అడగాల్సిన అవసరం లేదు. కరెక్ట్. ఇప్పుడు నేను ఒక హాస్పిటల్ పెడతాను, నాకు 200 bed హాస్పిటల్ కావాలి, ఐ విల్ అపీల్ టు ఆల్ పీపుల్ టు వర్క్ విత్ మీ టు మేక్ ద హాస్పిటల్, బికాజ్ ఇది మన ఇక్కడ జనాలకి ఉన్న వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అవుతుంది. లేదు వాడు హైదరాబాద్ పోయే లోపల కొంతమంది పోతారు అని పెడితే, వీ టాక్ టు మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ టు గివ్ సమ్ గుడ్ డీల్, స్టేట్ గవర్నమెంట్ టు గివ్ ఎ ల్యాండ్, సెంట్రల్ గవర్నమెంట్ టు గివ్ సమ్ సెంట్రల్ స్కీమ్, దెన్ ఆయుష్ మన భారత్, ఇవన్నీ పెట్టాలన్నమాట. నేను యాజ్ అ బ్యాంకర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, ఐ కెన్ అండర్స్టాండ్ దిస్. ఐ నో హౌ పుట్ ద హోల్ థింగ్ టుగెదర్. ఓకే, అండ్ హౌ టు మేక్ ఇట్ ఆపరేషనల్. వెరీ నైస్. So tomorrow if I say that I will make a 200 bed operation within 3 years or 2 years, I'll get it done. Whatever it takes. Then I elements are telsu. Okay. So I will do that along with the feedback from people. Correct. So that is my interest. So I would like to make Nalgonda a good role model constituency for people to, for days to come. And whatever it takes, I'll work on that. Yes. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ గాంధీ గారు. నిజంగా చాలా మంచి విషయాలు మీరు చెప్పారు. అండ్ మీ విజన్ కానివ్వండి, మీరు చేసిన పని కానివ్వండి, మీ అనుభవాలు కానివ్వండి, డెఫినెట్లీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ యూ. అండ్ ఇలాంటి వాళ్ళు డెఫినెట్లీ పార్లమెంట్లో ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకండి, నేను ఎలక్ట్ అయిన తర్వాత మీరు నాతో పాటు ఫస్ట్ పార్లమెంట్ రావాలి, గ్యాలరీ నుంచే. ఓకే, షూర్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది సుధాకర్ గాంధీ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. యాక్చువల్లీ ఆయన లైఫ్లో నిజానికి చెప్పాలంటే సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అండ్ చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో వర్క్ చేశారు. చాలా మంది పెద్దవాళ్లతో సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తి. అండ్ ఆయన ప్రజల కోసం ఏదో చేయాలి, ఏదో ఒకటి నేను ప్రజలకు దగ్గర ఉండి వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు తీసుకురావడానికి నేను ప్రత్యక్షంగా పనిచేయాలని భావించి రాజకీయాల్లోకి వచ్చారు. అండ్ భారతీయ జనతా పార్టీ నుంచి నల్గొండ నుంచి పోటీ చేయడానికి సంసిద్ధులవుతున్నారు. మీరు మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు తెలియజేయండి. అండ్ అట్ ద సేమ్ టైం వారి అభిప్రాయాలు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేసి వారి అభిప్రాయాలని పంచుకునే ప్రయత్నం కూడా చేయండి. లెట్స్ సీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇలాంటి వాళ్ళ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది. లెట్స్ వెయిట్ అండ్ సీ. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.